కోడల్లేని అత్త గుణవంతురాలు. రూమ్ కి ఎందుకు వచ్చామా? గొంతు అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. మా నాన్న కోసం, ఆయన అందించని చిన్న చిన్న సంతోషాల కోసం. మా నాన్న రిలేటివ్స్ లో నాకు ఒక గుర్తింపు కావాలి బావా. చిన్నప్పటి నుంచి పొందలేకపోయినా లవ్, ఎఫెక్షన్ అవన్నీ నాకు కావాలి బావా. ఆ అమ్మాయికి ఏం కావాలో కనుక్కొని ఇచ్చి పంపించే. అందుకే ఇక్కడికి వచ్చాను బావా. దేవకి బావా, బావా, నన్ను చెప్పని దేవకి, నువ్వు నీ గురించి చెప్తుంటే నా గురించి చెప్పినట్టుంది. వాళ్ళు నాకు అందించని ఫన్, లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా నీకే ఇస్తాను దేవకి. అది చెప్తామనే రాత్రి నీ రూమ్కి వచ్చా. నన్ను నమ్ము, అది మూసి నన్నే నమ్ము దేవకి, నన్నే నమ్ము. ఇదేనే నీకు సరైన మందు. ఊళ్ళంతా నిప్పులురా, బాడీ అంతా ఫెయిన్స్. ఏమైంది పిడుగురాజు గారు? రాత్రి 4 చక్రాలు కారు వేసుకుని పక్కూరికి వెళ్ళి 6 కొట్టొచ్చా. ఊరుకండి రాజు గారు, ఏ కారు కన్నా ఉంటుంది 4 చక్రాలే. 4 చక్రాలు ఆడియా. ఆడి కార్లు ఈడి కార్లు మీరు ఎందుకని వెళ్తాం మన కారు ఎట్టుకుని? 4 చక్రాలు రా ఆడి, సోడా లాంటి ఆడి. ఎరా పారను ఏంటి ఎవరితోనో తీసుకొచ్చి గోకులంలో సెటప్ చేసావంటగా. దొరసానే సానే అలాగే వాగుతుంటాడులే కానీ ఒంటరితనం భరించలేకపోతున్నాను రా. ఏమన్నా ఉంటే చెప్పు, ఇద్దరం కలిసి కత్తులు భరిద్దాం. నిన్ను కొడదామనుంది కానీ కుక్కని కొడితే బ్లూ క్రాస్ వాడు కేసేస్తాడేమని ఊరుకుంటున్నాను. పదరా, వీడికి బాగా ఎక్కువైంది, దింపుదాం. వీడు నిద్రపోయి ఉంటాడంటావా? సాయంకాలం 6 దాటితే పిడుగురాజు కళ్ళు కనిపిగా. వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళంతేలే, నల్లమంది తింటే అన్నమాట అంటుంటారు, ఉన్న మూడులోనే ఉంటుంటారు. 6 దాటితే పిడుగురాజు కళ్ళు కనిపిగా. మాడదండి అయితే తిన్ను. రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అవునా? దాచి పిడుగురాజు కళ్ళు కనిపించ. అంటే నేను దూకుతూనే ఉంటానా? అరే రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. 6 దాటితే పిడుగురాజు కళ్ళు కనిపిగా. నేను దూకరా? చీదవలారా మాడదండి రా. అంటే నేను దూకుతూనే ఉంటానా? అంటే నేను దూకుతూనే ఉంటానా? వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతలు గట్ట పెద్దామా? అయితే సామాన్లు నా దగ్గర అయితే ఉన్నాయి. ఏదో తగ్గింది గుద్దు, ఇంకా వెళ్ళి గుద్దు. అంటే నేను దూకుతూనే ఉంటానా? నేను దూకరా? ఆపండి ఆ నాటకాలు. నీకు చేత కాదుగా. పారనోళ్ళకు పద్యాలు పాడడం ఏమొచ్చరా? అంతే కదా, నాకు రాని ఇది చెప్పలేని మై సభలోని ఆహా రాజమౌళియా అనేది ఎలా చెప్పు. ఇతను ఏమైనా పెద్ద ఆర్టిస్టా? అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. ఏమీ వీళ్ళ రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాత్కృతులు ఎవరివై ఉండును? ఓయీమిరలెవరు? ఏమిది ప్రతివచనం వీయరు? ఓయీమిరలెవరు ఇచ్చిన నుండుటకు? నేనెంత భ్రమపడితే నిమేషత్వమే లేదు. ఇవి సాలబంచిక మయుని లోకోత్తర కళా కౌశలం. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలవరాన తశేకాశికా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్యసుర బిల పుష్పవల్లీమ తల్లిక సంభాసురంబు వాసుర పుష్పగుచ్చ శ్రవన్మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల జంకార నినాద మేదురంబు మేదుర మధుకర గణగణాగణ శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత రమణీయకంబు. మేము సినిమాలు చూస్తుంటామమ్మా, మాకు ఫారిన్ లో అన్నగారి డివిడీలు దొరుకుతాయి. మొత్తం తప్పు, ఇది మైసమ్మ డైలాగ్. ఇది మైసమ్మ కాదు, బైసభ. బైసబ్ అయితే చూపరు, కొత్తగా చెప్పట్లేదు. దూకుతూనే ఉంటానా? అంటే దూకుతూనే ఉంటానా? ఏమైంది దేవికి? బామ్మ నేను చేస్తాను. బామ్మ నేను చేస్తాను. ఇంతేనా? అది నిన్న ఇందాక. అయ్యో అయ్యో అయ్యో, పో ముందు వెళ్ళు, పో. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళమంటుంటే. నేను తన మనవరాలని తెలియదు కాబట్టే కదా అలా చేసింది. మా నాన్నమ్మే కదా. ఏయ్
పరిస్థితి చేతులు దాటేలా ఉంది. ఏంటి ముద్దు పెట్టిందా? నా సంగతి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. నా సంగతి కూడా చూడండి రా. ఏ సంగతి పిరిగానే మొత్తం అంతా నేను చెప్పు. చేతబడి చేశారా? చేతబడా? హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ బ్లాక్ మ్యాజిక్. చేతబడి చేశారా? అదే చెప్తున్నావు. అసలు ఏం జరిగిందో మొత్తం ఏం చెప్పు పిరిగానే. పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా. ఎదురుగా చూస్తే ముగ్గు, అందులో ఎముకలు, పుర్రెలు. పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా వస్తాయి కదా. కుంకుమ కారం కదా, కుంకుమ చదువుతుంటే ఏదో ఒక చెప్పు. నిమ్మకాయలు, గుడ్లు అంటే చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అవి ఉంటాయి కదా. అవునవును చేతబడి చేశారా? ఇరికి దిగలా. రాత్రికి గుడిలో పడుకోవాలా? దేనికమ్మమ్మా? అక్కడ నిద్ర చేస్తే వెంటనే పెళ్ళవుతుందని శాస్త్రులు గారు చెప్పారు. ఈ వయసులో నీకు పెళ్ళేంటమ్మమ్మా? చిన్నరుమై గాడిద. ఇక్కడి నుంచి నువ్వు వెళ్లేలోగా మంచి పిల్లని చూసి నీతో 3 ముళ్ళు వేయించాలని నా కోరిక నాన్న. అమ్మమ్మా, ఇప్పుడు నా ఆలోచన నా కెరియర్. అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు. పెళ్ళి అనేది నాకు ఇప్పట్లో లేని థాట్. కావాలంటే అమ్మో, నేను ఫారెన్ పిల్లనే చేసుకుంటా. ఫారెన్ పిల్ల? రేయ్, నీ మొహానికి ఫారెన్ పిల్ల అవసరమా? రేయ్, ఆగరా. అయ్యో బాబా, చూడరా వీడు. ఆకాశంలో ఎగిరే ప్రతి గాలిపటం మేఘాల దాటి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ దానికి తెలియదు దాని రెండో కొస భూమి మీద ఉంటుందని. నీ మనవణ్ణి కట్టిపడేసే కొస ఒకటి ఉంది. ఏంట్రా అది? ప్రేమ. ఏంటి బాబాయ్ రంగులు? అదే నా కొడుకు పోయాక 6 నెలలుగా తలుపులు మూసే ఉన్నాయమ్మా. అందుకే రంగులు వేయించి శుద్ధి చేయిస్తున్నాను. ఓహో, నేను ఇంకా ఎవరిదో పెళ్ళి అనుకున్నానులే. గృహప్రవేశమే. వాళ్ళని చూసింది చాలు గాని ఈ కార్డులు తీసుకెళ్లి కిట్టమ్మ చేత ఊళ్ళో వాళ్ళని పిలిపించు. నేను వెళ్ళను. ఈ పిలుపులు, ఈ ఫార్మాలిటీస్ ఐ డోంట్ లైక్. చెప్పానుగా ఆ ఎదవలు ఎండ్రనే. మీ తాత పోతూ పోతూ నా బొట్టు తీసుకెళ్ళాడు. అందుకే నేను పిలవకూడదయ్యా. మా పాప కదూ, ప్లీజు. ఆహా, ఇంగ్లీషు. ఎస్సు ఎస్సు. అసుకు, నేను వస్తా నీతో. నువ్వు ఇంటి అమ్మాయి కాదు, కనీసం ఊరు పిల్లవ కూడా కాదు అని అంటారు బంధువులంతా. ఉద్యమనేలు రాని. వెళ్దామా? దా. రా కూర్చో. ఎక్కడా? ఇక్కడ. ఆహా, నేను ఎక్కను. పర్లేదులే, కూర్చో. ఎండగా ఉంది, ఓని కప్పుకో. అసలే సుకుమారుడివి కదా. మరి నీకు? మనవంటే మోటులే. ఓ ఎప్పు, ఇంత మంచిదానివి అంటే నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు కదా. మరి నాతో ఎందుకు గొడవ పడ్డావు? అదా, ఓ షిట్, నాకు అసలు తెలియలేదు. అయినా ఇండియాలో యాక్సిడెంట్స్ కామన్ అమ్మా. ఎనీవేస్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి మా ఊరి పొలాలు, చెరువులు? వర్ధనమ్మ మనవడు. వర్తనమ్మ మనవడు అంట. ఆ పిచ్చి వద్దనం పిచ్చి మనోడు అట్లే. ఎప్పుడుగా పిచ్చి? అలా తిన్నావేంటి? మరి నీకు పిచ్చి అంటాడా? ఏ స్టాప్. ఆపు 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 ఆపు. అతను ఎవరో తెలుసా నీకు? తెలుసు. వీడి కోసం నేను ఒకటి తెచ్చాను ఈరోజు. చూడు పాప, లెట్స్ గో. పోరా పోరా నా కొడుకు. పిలుపులు ఇల్లు ఓకేనా? తాతారావు మా ఇంట్లో ఫ్రీ మీల్స్. మీరందరూ వచ్చి బాగా అరే ఎవరు రారే? అలా పిలిస్తే ఎవరు రారు. రక్తం పుడుతుంటానికి వస్తారనుకున్నావా ఏంటి? వాళ్ళు అలా పిలిస్తే రారు. నమస్తే సిస్టర్. మీరెవరు? బాగా కావాల్సిన దాన్ని, మీ అమ్మకు స్నేహితురాల్ని. నాకు ఇలా పిలవడమే వచ్చు. ఈ ప్రపంచం అద్దం లాంటిది సుకుమార్. నువ్వు నవ్వితే అది నవ్వుతుంది, నువ్వు ఏడిస్తే అది ఏడుస్తుంది, నువ్వు కోపంతో రాయితితే అది రాయితుంది. కానీ నీ పిలుపులో ప్రేముంటే మాత్రం వాళ్ళు ప్రేమగానే స్పందిస్తారు. ప్రేమంటే అంతా సహమా? ఎందుకో మీ అమ్మ ప్రేమ వల్ల ఈ 10 మందిళ్లలో ఒక్కొక్కరు చనిపోయారనా? మీ తాతగారు ఊరికి పెద్ద. ఇది ఏ చట్టం ఆయనకిచ్చింది కాదు, ఆయన మంచితనం చూసి ప్రజలిచ్చిన పెద్దరికం అది. 100 ఏళ్ళు బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పనిచేయండి. రేపే చనిపోతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి.
జాతి అభ్యుదయానికి పల్లెసీమలే పట్టుకొమ్మలన్నారు బాపూజీ. పని దొరకలేదని మీరు మాత్రం పట్టణానికి పారిపోతాం అంటున్నారు. మారవలసింది పల్లెలు కాదు, మనం. ముందు మనం మారుదాం, పల్లె రూపురేఖలను మారుద్దాం. నాలో మార్పుగా ఈ 100 ఎకరాల భూమిని మన ఊరి బాగోగుల కోసం మీ అందరి ముందు మన గ్రామానికి అందిస్తున్నాను. ఆయనకంటూ ఉన్న సొంత కుటుంబం, అర్ధనమ్మ గారు, భర్త, భక్తి, ఈ రెండే ఆవిడ ప్రపంచాలు. మీ మేనమామ, మీ అమ్మ కృష్ణవేణి. నా కొడుకు అచ్యుత, పుట్టుకతో నేను పేదరికాన్ని ఇచ్చిన నువ్వు పెట్టిన భిక్షతో చదువుకున్నోడయ్యాడు. సరస్వతి డబ్బెరు కదా రంగస్వామి. సరస్వతిని నమ్ముకున్న వాడిని డబ్బు వదలదు కూడా. నీ కష్టాలన్నీ తీరిపోతాయి లేపో. కన్నయ్య చూడమ్మా, మన రంగస్వామి కొడుకు చదివి ఎంత ప్రయోజకుడయ్యాడు. మీ నాన్నది